కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. పాండవులు విజయం సాధించారు. కానీ అదే రోజు నుంచి వారి యొక్క జీవితాలలో నిద్ర లేదు, శాంతి లేదు, ఆనందం లేదు. అన్నీ కూడా దూరమయ్యాయి. ఎందుకంటే విజయం తర్వాత వారు చేసినటువంటి ఒక పాపం కారణంగా. అది యుద్ధం కంటే భయంకరమైనది. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది, కానీ విజయోత్సవాలు జరగలేదు, శంఖాలేవి మోగలేదు. ఎందుకంటే పాండవులు గెలిచిన క్షణం నుంచి వారి యొక్క మనసులలో ఒక భారమైన నిశ్శబ్దమైతే దిగిపోయింది. మనమందరం కూడా ధర్మం కోసం యుద్ధం చేశామని అందరూ అనుకున్నారు. కానీ ధర్మరాజు మనసులో మాత్రం వేలాది మంది ప్రాణాలు భారమంతా కూడా ఒకేసారి పడింది. ధర్మరాజు రాత్రి పడుకుని కళ్ళు మూసుకుంటే ఆ కలలో అంతా కూడా రక్తపాతమే కనిపిస్తూ ఉంది. అలాగే ఆ యుద్ధభూమి మాత్రమే కలలో వస్తూ ఉంటుంది. అందుకే ఆయనకు మనశ్శాంతి అనేది లేకుండా పోయింది. ఆ యుద్ధంలో మరణిస్తున్నటువంటి సైనికులైతే ఆయనకు కళ్ళ ముందే కనిపించేవారు. అదేవిధంగా అర్జునుడికి కూడా తన గాండివం ఒక విజయానికి చిహ్నంలా కాకుండా అతడికి ఒక శాపంలాగా అనిపించిందట. ఎందుకంటే ఆ యొక్క విల్లు నుంచి విడిచినటువంటి ప్రతి బాణం ఏదో ఒక ప్రాణాన్ని తీసినటువంటి సంఘటన అయితే గుర్తు చేస్తూనే ఉందంట ఆ గాండివం. అలాగే భీముడికి తనకున్నటువంటి బలం గర్వంగా కాకుండా ఎంతో భయంగా అనిపించిందంట ఆ క్షణంలో. ఎందుకంటే ఎంతోమందిని నేల కొరిగించింది భీముడి యొక్క బలం. పాండవులు చేసినటువంటి అసలు పాపం యుద్ధం చేయడం కాదు, యుద్ధంలో చంపినటువంటి ప్రతి ప్రాణాన్ని ధర్మం అనే మాటతో వారి యొక్క మనసుని సమర్థించుకోవటం. వారు బయట విజయం సాధించినా కూడా వారి యొక్క లోపల ఉన్నటువంటి ఆత్మ అనేది ఆ భారాన్ని అంగీకరించలేకపోయింది. అదే సమయంలో వారందరూ కలిసి కృష్ణుడి దగ్గరికి అయితే వెళ్తారు. ఇలా కురుక్షేత్ర యుద్ధంలో అంతమందిని చంపేశాం కదా, మాకు ఇప్పుడు విజయంతో వచ్చిన గర్వం కంటే కూడా మాకు శాంతి, ఆనందం ఏవీ లేకుండా పోయింది అని కృష్ణుడితో చెప్తాడు. అప్పుడే కృష్ణుడు ఒక కఠినమైనటువంటి నిజాన్ని అయితే పాండవులతో చెప్తాడు. అదేంటంటే ధర్మం కోసం చేసినటువంటి యుద్ధమైనా కూడా ఆత్మపై ముద్ర వేస్తుంది అని చెప్పాడు కృష్ణుడు. ఆ ముద్ర తపస్సు, పశ్చాత్తాపం, త్యాగం వీటి ద్వారా కడగకపోతే మీకు వచ్చినటువంటి గెలుపు కూడా ఒక శాపంలాగా మారుతుంది అని చెబుతాడు కృష్ణుడు. అందుకే పాండవులు వెంటనే అశ్వమేధ యాగం అనేది చేపడతారు. తర్వాత అయితే వనవాసానికి బయలుదేరుతారు. అందుకే పాండవులందరూ కూడా రాజ్య సుఖాన్ని కూడా విడిచి వెళ్ళిపోయారు. ఎందుకంటే నిజమైనటువంటి యుద్ధం అనేది కురుక్షేత్రంలో కాదు, మన లోపలే జరుగుతుందని వారు గ్రహించారు. ఈ కథ మనకు ఒకటే నేర్పిస్తుంది. అదేంటంటే విజయం అనేది కిరీటాన్ని ఇస్తుంది, కానీ మనసుకు శాంతి అనేది ఇవ్వదు. శాంతి కావాలంటే ధర్మం ఒకటే సరిపోదు, పశ్చాత్తాపం కూడా అవసరమవుతుంది. అందుకే పాండవులు యుద్ధంలో విజయం సాధించినా కూడా రాజ్యంలో సుఖంగా జీవించలేకపోయారు. అందుకే మళ్ళీ వనవాసం వెళ్ళారు.